విష్ణుమూర్తికి సంబంధించి ఏ పూజ జరిగినా విశ్వక్సేన ఆరాధన అంటారు. దీన్ని
చేస్తారు? ఆ దోషాలని తొలగించే శక్తి ఈ నీటికి ప్రసాదించుతుంది. దోషములు అంటే తెలియక చేసేది, తెలిసి చేసేవి తప్పులు. అలాగే కొబ్బరికాయ పెడతారు దేనికోసం? నారికేల సముద్భూత త్రినేత్ర హరసమ్మత. కొబ్బరి బాండాన్ని త్రినేత్రుడు, 3 నేత్రాలు ఉంటాయి కదా, త్రినేత్రుడితో సమానంగా భావన చేసుకుంటూ ఈ కొబ్బరికాయని నారికేలాన్ని కలసాన్ని సమర్పిస్తున్నాను. ఓ వరుణదేవా, శిఖాదురితం సర్వం పాపం పీడాంచమేదా. శిఖలాగా పట్టి వస్తున్నటువంటి పూర్వజన్మకృత పాపాన్ని తొలగించే శక్తిని ఈ జలాలకు ప్రసాదించు. కొబ్బరికాయకి పీచలాగా ఉంటుందో మనకు జుట్టు అలాగా, అంటే పూర్వజన్మ యొక్క పాపాన్ని జుట్టుతో పట్టి తీసుకొచ్చుకుంటాం. అందుకే ఎవరి జుట్టు పట్టుకొని లాగకూడదు. జుట్టు పట్టుకొని లాగామంటే వారి యొక్క పూర్వజన్మ పాపాన్ని మనం తీసుకుంటున్నాము అని అర్థం. అర్థమవుతుందండి? అందుకే జుట్టు కట్ చేసుకొని రాగానే ఇంట్లో పోయి ఇల్లు మొత్తం తిరగకుండా పోయి తలస్నానం చేసి వచ్చి ఆ బట్టలు జరిపిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే కట్ చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది పడకూడదు, మనము ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు ఆ సాంప్రదాయం ఉంది. కటింగ్ చేయించుకోవడం నేరుగా గుళ్ళోకి వచ్చేది. కొన్ని విషయాలు తెలుసుకొని సాంప్రదాయాన్ని మీరు పాటిస్తేనే మీ తర్వాత తరాలు ఆచరిస్తాయి. అలా శిఖలాగా బట్టి వస్తున్న పాపాన్ని కూడా తొలగించే శక్తిని ఈ నీటికి ప్రసాదించమని వరుణదేవుడికి ప్రార్థన చేస్తూ కొబ్బరికాయను కలశం మీద ఉంచుతాం. తర్వాత ఇలాగే కూర్చోవేస్తాం. ఇలా ఎక్కువగా పెట్టి వేస్తే దీన్ని కూర్చ అంటారు. గర్భతం. దీని కొసలు ఎంత పొదునుగా ఉంటే ఇలా పట్టుకొని అన్నాం అనుకోండి, తెగింది కూడా మనకి తెలియదు. పులుపో కారమో చెమటో తెలితే అప్పుడు తెలుస్తుంది అబ్బో తెగింది అని. అలాగే కూర్చాగ్ర రాక్షసాంతుందియా ఏతత్ కర్మ విఘాతిర పామత్పయామి కుంభేస్మిన్ సాఫల్యం కురు కర్మసు. ఈ కార్యక్రమాన్ని విఘ్నం కలిగించాలనే రాక్షసాలోచన ఎవరి మనసులో ఉన్నదో వాళ్ళకే తెలియకుండా ఆలోచనను సింపజేసే శక్తిని ఈ జలాలకు ప్రసాదించుతంటే అని ఈ కూర్చని ఈ కలశంలో ఉంచుతాం. ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? నీటికి అధిపతైన వరుణదేవుడిని, పంచగంగల్ని, 5 గంగలు, కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గౌతమి అంటే గోదావరి, భాగీరథి అంటే గంగా. ఈ 5 జీవనదులు. ఏదో ఒక ప్రదేశంలో నీటి పారుదల ఉంటూనే ఉంటుంది. ఈ 5 నదుల్ని ఆవాహన అంటే పిలవటం, మంత్రపూర్వకంగా పిలిచి కలశంలో కూర్చోబెట్టి నీటికి అధిపతైన వరుణదేవుడిని కూర్చోబెట్టి, అలాగే ఈ కూర్చ, మామిడి దళాలు, కొబ్బరికాయ కలశం మీద ఉంచి ఉపచారాలు ఇచ్చి పూజ చేస్తాం. పూజ చేసి ఈ మంత్రంతో అభిమంత్రణ అంటాం. మంత్రం చెప్తూ ఈ కలశంలోంచి నీటిలో కలశంలో వేస్తాం. దీన్ని అభిమంత్రణ అంటాం. నీటిని అభిమంత్రణ చేసి ఆ శక్తిని నీటికి ఆపాదించి ఆ జలాలతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలు మనని మనం శుద్ధిపరచుకొని తర్వాత మనం పూజ మొదలు. దేనికోసం ఇదంతా చేస్తున్నాం? పొలమేరలు దాటొచ్చుంటాం, ఎవరెవరో తాకిచ్చుంటారు, పూసామని అంటూ మైలు ఎట్లెట్లా వచ్చుంటాం. ఈ దోషాలు ఎట్లాగంటే మనం 3 కోడళ్ళు 4 కోళ్ళు దాటొచ్చినా కాళ్ళు కడుక్కోవాలి. ఎప్పుడు మనం బయట గుమ్మం దాటి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి వస్తున్నామంటే కాళ్ళు కడుక్కోవాలి. గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఏం కడుక్కోవాలి? డైరెక్ట్గా దేశం అంతా తిరిగి గుళ్ళోకి వచ్చేస్తున్నాం. ఎటువంటి దోషాలన్నీ తొలగిపోయి ఈ పూజా ద్రవ్యాలకి మనకి పూజ చేసే అర్హత రావటం కోసం ఇది చేస్తున్నాం. దీన్ని పుణ్యాహవాచనము అంటారు. శుద్ధి కోసం చేస్తారు. తర్వాత కంకణ పూజ ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక్కడ తెలంగాణలో నేను గమనించాను, ఏ పూజ చేసినా కంకణం కట్టించేసుకుంటున్నారు. ఆ పూజలు అసలు కంకణం ఉందో కూడా లేదో కూడా తెలియట్లా. సత్యనారాయణ స్వామి వ్రతం ఎంతమంది చేశారు? సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎంతమంది చేశారు? చేయలేదు. అసలు ఎవరు సత్యనారాయణ స్వామి వ్రతం చేయలేదండి. కంకణం కట్టుకున్నారా? దీన్ని బట్టి అర్థమైందంటే మీరు అసలు కథే వెళ్ళలేదు. మంగళగౌరి వ్రతం చేశారా? వరలక్ష్మి వ్రతం కానీ అందులో తోర పూజ ఉందా? ప్రథమ గ్రంథం పూజయామి, ద్వితీయ గ్రంథం పూజయామని ఒక్కొక్క తోరానికి ఒక్కొక్క పోగుకి ఒక్కొక్క దేవతను పిలిచి పూజ చేస్తాం. అవునా? ఇక్కడ కంకణ పూజకి నాగరాజ స్వామిని పిలిచి పూజ చేస్తాం. మరి సత్యనారాయణ స్వామి వ్రతంలో ఏ దేవుని పిలిచి పూజ చేయాలి? కథలో ఎక్కడ చెప్పిందా తోరం కట్టుకోవాలి అని చెప్పలా, మీరు కట్టేసుకుంటున్నారు. అయ్యగారు కంకణం కట్టకపోతే ఈ అయ్యగారి పూజ తెలియదు. కంకణం కట్టకుండా పూజ చేసేసారన్నమాట. ఒక పూజలో ఉంటుంది, ఒక పూజలో ఉండదు. ఇంత వివరం తెలుసుకొని తర్వాత పూజ చేయండి. మీరు ఏం చేస్తారో మీ తర్వాత అందులో కొంచెం తగ్గించి చేస్తారు. అవునా? కంకణం 3 రకాలు. ఒకటి మండల దీక్ష, దాన్ని మన అయ్యప్ప మాల ఇలా వేస్తాం.
దాన్ని ఇక్కడ ప్రస్తావించకూడదు. రెండవది దీక్షాకంకణము. ఈ మండల దీక్షలోనే ఇది రెండవది. అంటే మనం ఏం చేస్తున్నా ఆ పూజకి సంబంధించి దీక్షాకంకణం అంటాం. దీని మీద నాగరాజస్వామిని పిలిచి కూర్చోబెట్టి పూజ చేసి కట్టుకుంటాం. ఈ పూజ పూర్తయ్యే వరకు కూడా మనం దీక్ష తీసుకుంటే, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే ఎలా ఉంటామో అలా ఉండాలి. నియమ నిబంధనలు. పొలిమేర దాటకూడదు. పూజ అయిపోయే వరకు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. ఏకభక్తం అంటే ఒక్కొక్క పూజను బట్టి ఉంటుంది. ఏకభక్తం ఉండాలా, అసలు తెలుగుండా ఉండాలా. ఎప్పుడైనా కన్యాదానానికి వెళ్తే ఎక్కడైనా సరే ఏమి తినకూడదు, గుర్తుపెట్టుకోండి. తిని కన్యాదానం చేస్తే అది కన్యాదాన ఫలితం ఉండదు. మనుషుల పెళ్ళైనా దేవుళ్ళ పెళ్ళైనా తినకుండానే కన్యాదానం చేయాలి. పాలు పండ్లకి దోషం లేదు. మజ్జిగ తాగితే భోజనంతో సమానం. మజ్జిగ తాగకూడదు. పాలు పండ్లు మీరు తీసుకోవచ్చు, దోషమే లేదు. పాలకి, నీటికి, పండ్లకి దోషం లేదు. కన్యాదానం చేసేటప్పుడు భోజనం చేయకూడదు. ఈ కన్యాదానం కోసం స్వామి సంకల్పం చేద్దాం. ఏతత్ రుక్మిణీ సత్యభామ వైవాహికోత్సవాఖ్యం కర్మకరిష్యమాస్తమంగల్పేన ఏ దీక్షాధారణాఖ్యం రక్షాబంధన పూజాంచ కరిష్యాడు. దీక్ష కోసం ఈ రక్షల మీద స్వామి నాగరాజస్వామి నిన్ను పిలిచి కూర్చోబెట్టి పూజ చేస్తున్నాను. ఈ సంకల్పం చెప్పి పూజ చేస్తాను. నాగరాజస్వామి పిలిచి కూర్చోబెట్టి పూజ చేస్తాం. స్వామివారికి అమ్మవారికి తలంబరాలు ఎప్పుడు పడతాయో అప్పుడు ఆ కంకణం ఇచ్చి నాగరాజస్వామి వెళ్ళిపోతారు. ఉత్త దారం మాత్రమే. మీరు ఉంచుకున్నా తీసేసినా సంబంధమే లేదు. ఇది కంకణం కట్టుకొని మీరు కళ్యాణంలో కూర్చోకుండా దేశమంతా తిరిగి వెళ్ళారనుకోండి, కంకణం కట్టుకుని నాగరాజస్వామి లాగిపెట్టి ఒకటి ఉంటాడు. మీకు అర్థం అవడం కోసం అలా చెప్తున్నాను. నేను ఏం చెప్పాను సంకల్పం? స్వామి నేను కళ్యాణం చేయడం, కన్యాదానం చేయడం కోసం కూర్చున్నాను కంకణం కట్టుకొని. దేశమంతా తిరిగితే ఎట్లా కుదురుతుంది? అవునా కాదు? ఉద్యోగం చేయడం కోసం చెప్పి వచ్చి కూర్చొని అక్కడ వచ్చి చెప్పిన పని చేయకుండా ఊరంతా తిరిగితే ఒప్పుకుంటారా? ఆ పని మీద ఎంత ఒప్పుకుంటారు? అది కాకుండా తిరిగితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అలాగే రెండోది దీక్షాకంకణము, రక్షాకంకణం అంటాం. మూడోదాన్ని ఈ రక్షాకంకణాన్ని పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత కడతారు. తీర్థం ప్రసాదం ఇచ్చిన తర్వాత కానీ ఇచ్చే ముందు కానీ కడతారు. దీనికి నియమ నిబంధనలు ఏమీ లేవు. ఒకటే నియమం. ఒకసారి ఊడి కింద పడిపోతే మళ్ళీ తిరిగి కట్టుకోకూడదు. దీన్ని రక్షాకంకణము అంటారు. దీనికి నియమాలు ఏమీ లేవు. దీక్షాకంకణానికి నియమాలు ఉంటాయి. ఇప్పుడు మీకు కట్టేది దీక్షాకంకణము. ఎక్కడైనా ఇంట్లో పూజ జరుగుతుంటే వెళితే చేయి చాపి కంకణం కట్టించుకోవాలి. ముందు అక్కడ ఏ పూజ జరుగుతుందో తెలుసుకొని దానికి తగ్గట్టు కట్టుకోవాలి. వాళ్ళు ఏ సంకల్పం చెప్పుకొని ఏ కోరిక కోసం ఏం పూజ చేస్తున్నారో వాళ్ళు నియమంగా ఉంటారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ పంతులు గారు చెప్పారు. మీరు కట్టించుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తారు, ఊళ్ళన్నీ తిరిగేస్తారు. మీకు తెలుసా నియమాలు? కొన్ని అడుగుతారా? ఏ కోరిక కోసం చేసుకున్నారో వాళ్ళు చెప్తారా? చేజాపంగానే కట్టేస్తారు పంతులు గారు. ఆయనకు ఒక 10, 20 ఇచ్చి దాన్ని పెట్టుకొని వచ్చేస్తారు. తప్పెవరిది? మరి ఫలితం ఎవరు అనుభవిస్తారు? మేము అన్నీ చేస్తున్నాం, మంచి జరగండి ఎలా జరుగుతుంది? అవునా కాదు? రోజు జ్వరం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ఏ మిస్టర్ దగ్గరికి పోతే జ్వరం ట్యాబ్లెట్ ఇస్తాడు. ఎవరి పని వాళ్ళు చేయాలి. అర్థమైందా? అన్ని చోట్లకి పోయి చేయి జాపి కంకణం కట్టించుకోవచ్చు. ఇక్కడ మనం కళ్యాణోత్సవం కోసం కంకణం కడతాం. పీటల మీద కూర్చున్న వాళ్ళ వరకు, కన్యాదానం చేసే వాళ్ళ వరకు కంకణం కట్టుకోవాలి. అర్థమైందండి? దీన్ని దీక్షా కంకణము అంటారు. కళ్యాణం అయిపోయిన తర్వాత కంకణం వేయించి ఇక్కడ తలంబరాలు పడంగానే నాగరాజస్వామి వెళ్ళిపోతాడు. మనం గణపతిని కలిపాం కదా, ఇక్కడ నాగరాజస్వామి కలపం అలాగే ఉంచుతాం. తలంబరాలు పడంగానే ఆయన వెళ్ళిపోతాడు. అది ఉత్త దారం మాత్రమే. మీరు ఉంచినా తీసినా ఇంకా దాంతో సంబంధం లేదు. కానీ ఇక్కడ తలంబరాలు పడకుండా మీరు గిరిగరా మొత్తం తిరగకూడదు. కళ్యాణంలో కూర్చోకుండా మొత్తం పోయి దేశమంతా ఊళ్ళో పోవడం తిరగడానికి చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. సంకల్పాన్ని బట్టి కంకణాన్ని బట్టి ఉంటుంది. కంకణాలు 2 రకాలు. దీక్షా కంకణము, రక్షా కంకణం. దీక్షా కంకణంలో 2 రకాలు. ఆ మండల దీక్ష వేరు, ఈ దీక్ష వేరు. అర్థమైందండి? తెలుసుకున్నారా? తర్వాత ఇక్కడ మండపారాధన అని చేస్తాం. ఏ పూజ చేసినా మండపారాధన అంటారా? ఏమిటి మండపారాధన? సత్యనారాయణ వ్రతాన్ని పెడతాం కదా పీఠం, అది మండపం కాదు. అది ఉన్నా లేకపోయినా సంబంధమే లేదు. మీరు చక్కగా అంచు కలిగిన వస్త్రం పెట్టుకొని కింద ముగ్గు వేసి అంచు కలిగిన వస్త్రం వేసి జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, గోవర్ధన గిరివాస గోవింద, గోవర్ధన గిరివాస గోవింద,
మైక్ లేకుండా నా గొంతు వినిపిస్తుందా? అందులో సగం కూడా రావట్లేదు మీ అందరు కూడా కలిపి. నాకు గాలి రావట్లేదు. మండపారాధన అంటాం. అంచు కలిగి కింద ముగ్గు వేసి అంచు కలిగిన వస్త్రం పరిచి దాని మీద మనం తినే ధాన్యాన్ని పరిచి నవగ్రహాలని అష్టదిక్పాలకుని ఎక్కడ ఉంచి పూజ చేస్తామో దాన్ని మండపం అంటాం. దేనికోసం ఈ పూజ చేస్తున్నాం నాయన? రుక్మిణి సత్యభామాస మీద వేణుగోపాల స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం చేయాలనుకుంటున్నాం. మీ అందరి అనుమతి ఆశీర్వాదం కావాలి. ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో మనం పిలిచామనుకోండి, ముందు వాళ్ళ సెక్యూరిటీ గార్డులు వచ్చి మొత్తం అంతా చెక్ ఓకే రెడీ అంటేనే కదా వీళ్ళు వస్తారు, లేదా నేరుగా వస్తారా? వీళ్ళు వచ్చి మన మనస్సుని మన శరీరాన్ని ఇక్కడ వాతావరణాన్ని శుద్ధిపరిచి నాయన వీళ్ళు నిజంగానే శ్రద్ధగా చేస్తున్నారు స్వామి, మీ అనుగ్రహాన్ని వీళ్ళకి ప్రసాదించండి అని చెప్తారు. వీళ్ళు చెబితేనే స్వామివారి అనుగ్రహం వస్తుంది. అర్థమైందండి? ఈ మండపారాధన చేసుకుని మనం అసలు కళ్యాణం మొదలుపెడతాం. తర్వాత ఏం చేస్తాం? కన్యావరణము అంటాం. మీరు పీటల మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా అమ్మవారి తరఫున కూర్చున్నారు. అందుకే అమ్మవారిని పక్కకి తిప్పి కూర్చోబెట్టారు. మీ అమ్మాయిని కన్యాదానం చేయడానికి కూర్చున్నారు మీరంతా కూడా. కాబట్టి కన్యావరణము, అమ్మాయి గురించి తగిన వరుణుని వెతికి తీసుకురమ్మని చెప్పి బ్రాహ్మణునికి దారి ఖర్చు పంపిస్తారు. ఇంతకుముందు బ్రాహ్మణుడి దగ్గర జాతకం ఉండేది. కాస్త దారి ఖర్చు ఇచ్చి పంపించగానే ఆయన పోయి వెతికి నా దగ్గర ఆల్రెడీ జాతకం ఉంటుంది కాబట్టి ఆయన ఆల్రెడీ పొంతనలు అన్నీ చూసి మీకు తగ్గట్టుగా ఒక 4-5 తెస్తారు. అందులోంచి ఒకటి మీరు సెలక్షన్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, మీరే సంబంధాలు చూసుకొని 100, 200, 500 తీసుకొస్తారు. స్వామి ఏం కుదరట్లే. ముందు అసలు జాతకాలు కుదిరితే అప్పుడు పోయి మాట్లాడాలి. ముందు మాట్లాడుకొని అంతా అయిపోయిన తర్వాత వచ్చి జాతకాలు చూపిస్తారు. జాతకం కలవలేదంటే పరిహారం ఉందా? పరిహారం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. కర్మ ఫలితాన్ని తగ్గించడం వరకే ఏ పూజ అయినా, పూర్తిగా తీయటం కోసం కాదు. పూర్తిగా తీయటం అనేది అబద్ధము, అసాధ్యము. కర్మ ఫలితం కొద్దిగా అనుభవించాలి. ఆ రుణం ఉంటేనే భూమి మీద ఉంటాం. పరిహారం అనేది మీ యొక్క కర్మ ఫలితాన్ని తగ్గించకూడదు. తప్పనిసరి పరిస్థితిలో వేరే దారి లేదంటే కర్మ ఫలితం పూజ చేసుకోవాలి. అంతేగాని మనకు కావాలి కదా అని ప్రతి ఒక్క దాంట్లో ఏది పెట్టి పూజ చేసుకోకూడదు. లేనిపోయిందంతా కూడా నెత్తిని పెట్టుకున్నట్టు అవుతుంది. అదే ఆ పూజ సవ్యంగా చేసుకోవాలి. అపసవ్యంగా చేసుకుంటే మళ్ళీ ఆ కర్మలతో అనుభవించాల్సింది. ఇప్పుడు చక్కగా కన్యావరణం, మీ అమ్మాయికి తగిన వరుణ్ తీసుకురమ్మని చెప్పి 4 బ్రాహ్మణులకి దారిలో చేసి పంపిస్తారు. ఆ తర్వాత వరపూజ. రక్షాబంధనం చేసుకొని తర్వాత కార్యక్రమం చేసుకుంటూ చెప్పుకుందాం. ఈలోపు ఆయన కార్యక్రమం చేసుకుంటారని మీకు వివరం చెప్తూ వచ్చాను. అక్కడ ఏం జరుగుతుందో అది వివరం. మేము కార్యక్రమం చేసుకుంటే ఏం చేస్తామో మీకు తెలియదు కదా, అందుకోసం మంగళవాద్యం మంగళవాద్యం
ఆ